నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. వైసీపీ ఫైర్ బ్రాండ్ మాజీ మంత్రి ఆర్కే రోజా సొంత పార్టీ పెద్దలపై ఆగ్రహంతో రగులుతున్నారు. నగరిలో తనను రాజకీయంగా పదే పదే ఇబ్బందులు పెడుతున్నారని, అసలు తన ఉనికే లేకుండా చేయాలని సొంత పార్టీకి చెందిన పెద్ద మనుషులే చేస్తున్నారని గుర్రుగా ఉన్నట్లుగా తెలుస్తుంది. పార్టీ నుంచి ఆమెకు ఎటువంటి సహకారం అందడం లేదని, తనను ఇబ్బందులు పెడుతున్నారని, వారిపైన అధిష్టానానికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందన కరువైందని ఆమె ఆగ్రహంతో ఉన్నట్లుగా తెలుస్తుంది. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన సమయంలో ఆమె నగరి ఎమ్మెల్యేగా గెలిచారు. అది కూడా భారీ మెజార్టీతో కాదు. సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేశాక నేరుగా ఆయన వద్దకు రోజా తనను ఎన్నికల్లో ఓడించే కుట్ర జరిగిందని వివరించినట్లు చెప్పుకొచ్చారు. వైసీపీలో రోజా ఫైర్ బ్రాండ్గా పేరొందారు. 2019కి ముందు ఉన్న అప్పటి టీడీపీ ప్రభుత్వంపై ఆమె పెద్ద ఎత్తున విమర్శలు చేసేవారు. అప్పటి మంత్రులను తన విమర్శలతో ముప్పు తిప్పలు పెట్టారు. ఈ క్రమంలోనే వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆమె పార్టీకి అందించిన సేవలను గుర్తించిన నాటి సీఎం జగన్ మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అయినప్పటికీ తనకు మంత్రి పదవి రాకుండా కొందరు నియోజకవర్గానికి చెందిన సొంత నేతలే సీఎం వద్ద లాబింగ్ చేశారని ఆమె కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే రోజా మంత్రి అయ్యాక వారందరికీ మాస్ వార్నింగ్ ఇచ్చారు. తనకు వెన్నుపోటు పొడవాలని చూసిన వారికి గట్టిగానే బదులిచ్చారు. రోజా తనకు జరిగిన అన్యాయాన్ని పలుమార్లు జగన్ దృష్టికి తీసుకెళ్లినా ఆయన చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని సమాచారం. అందుకే రోజా రోజురోజుకు ఫ్యాన్కు దూరం అవుతున్నారని టాక్ వినిపిస్తోంది. గత ఎన్నికల్లోనూ సొంత నియోజకవర్గ నేతలే ఆమెను ఓడించారని, ప్రత్యర్థి పార్టీతో కుమ్మక్కు అయ్యారని, తన గురించి ఎన్నికల సమయంలో విష ప్రచారం చేశారని, ఓటమి అనంతరం ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ఇప్పటికీ నియోజకవర్గంలో ఆమెకు ఆదరణ అంతంత మాత్రంగానే ఉందని ఆందోళనలో ఉన్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన ఎంపీపీ ఉప ఎన్నికల్లో విజయపురం, నిండ్ర మండలాలు తెలుగుదేశం ఖాతాలోకి వెళ్లాయి. దీనిపైన ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీకి కనీస బలం లేకపోయినా వైసీపీ ఎంపీటీసీలు అందరూ ఆమె వైపు చేరి గెలిపించారని, అది కూడా ఓ విజయమేనా అని ఆమె విమర్శించారు. శ్రీశైలం పాలక మండలి మాజీ చైర్మన్ చక్రపాణిరెడ్డి మరికొందరు నేతలు కావాలనే తనకు పార్టీకి వెన్నుపోటు పొడిచారని ఫైర్ అయ్యారు. నియోజకవర్గంలో జరిగే ప్రతి ఎన్నికల్లో పార్టీని ఓటమికి గురిచేసి తనకు చెడ్డ పేరు తీసుకువచ్చి పార్టీ పెద్దలకు తనను దూరం చేసేలా కొందరు నేతలు ప్లాన్ చేశారని ఆమె ప్రధానంగా ఆరోపించారు. పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనూ కొందరు ప్రత్యర్థి పార్టీతో కుమ్మక్కయ్యి తనకు వ్యతిరేకంగా రాజకీయాలు చేశారని, అందుకే గత ఎన్నికల్లో తాను ఓడిపోయానని, ఇలాంటి వ్యక్తుల వల్లే పార్టీ అధికారానికి దూరం అయ్యిందన్నారు. దీనిపై అధిష్టానానికి విన్నవించిన చర్యలు లేకపోవడంతో రోజా పార్టీకి దూరం అయ్యేందుకు చూస్తున్నారని నగరి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. తనను అప్రతిష్ట పాలు చేయడానికే నగరి నియోజకవర్గంలో సొంత పార్టీలోనే పెద్ద నాయకులు కుట్ర చేస్తున్నారనేది రోజా ప్రధాన ఆరోపణ. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తనకు తెలియకుండా సొంత పార్టీలోని కొందరు మైన్స్ ఇతర పనుల్ని అప్పగించి ఆర్థికంగా బలోపేతం చేశారని రోజా ఆరోపించారు. అలాంటి వారందరినీ టీడీపీలోకి పంపి గత సార్వత్రిక ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా పనిచేయించి ఓడించారని రోజా మండిపడుతున్నారు. నగరిలో తనను ఓడగట్టి అంతిమంగా వైసీపీకి రాజకీయంగా నష్టం తెచ్చారని రోజా అంటున్నారు. మరోవైపు సొంత పార్టీలోని పెద్ద మనుషులు జగన్ వద్ద పలుకుబడిని దుర్వినియోగం చేస్తున్నట్లు రోజా వాపోతున్నారు. వైసీపీకి రాజకీయంగా నష్టం తీసుకొచ్చే వారి విషయంలో తాడేపల్లి పార్టీ పెద్దలు ఉదాసీన వైఖరిపై రోజా గుర్రుమని ఉన్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయినా ఇంకా వెన్నుపోటు రాజకీయాల్ని ప్రోత్సహిస్తున్నారని, ఇందుకు తన నియోజకవర్గమే ఉదాహరణగా ఆమె చెబుతున్నారు. ఎన్నికల తర్వాత తాను తీవ్ర అనారోగ్యానికి గురై చెన్నైలో ఆపరేషన్ చేయించుకున్న సందర్భంలో పరామర్శించడానికి మనసురాని పెద్ద మనుషులు ప్రత్యర్థులను చూడటానికి మాత్రం వెళ్లాడని ఎలా అర్థం చేసుకోవాలని ఆమె నిలదీస్తున్నారు. ఇటీవల నిండ్ర, విజయపురం ఎంపీపీ స్థానాల్ని చేజార్చుకోవడానికి కొంతమంది పెద్దల వెన్నుపోటు రాజకీయాలే కారణమని ఆమె ఆరోపిస్తున్నారు. నగరి విషయంలో తాడేపల్లి పెద్దలు జోక్యం చేసుకుని దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే మాత్రం ఏదో ఒకరోజు రోజా పొలిటికల్ బాంబు పేల్చే అవకాశాలున్నాయి.
పార్టీలో తన వ్యతిరేకంగా సాగుతున్న పరిణామాలపై రోజా తీవ్ర ఆగ్రహంగా ఉన్నారనేది వాస్తవం. నగరిలో వాటికవే పరిస్థితులు సర్దుకుంటాయని వైఎస్ జగన్ అనుకుంటే మాత్రం పొరపాటే. వైసీపీ శ్రేణుల్లో ఊహించని పరిణామం చోటు చేసుకోవడం ఖాయం. రోజా ఎమోషనల్ పర్సన్. ఆనందాన్ని, ఆగ్రహాన్ని ఆమె మనసులో దాచుకోలేరు. బయటికి ప్రదర్శించడం ఆమె స్వభావం. నగరిలో రోజాను తప్పించి కొత్త నాయకత్వాన్ని తెచ్చుకోవాలని అనుకుంటే అదేదో నేరుగా చేయొచ్చు. డొంక తిరుగుడు వ్యవహారాలు సాగిస్తే వైసీపీకే నష్టమని హెచ్చరిక తప్పదు. నగర నియోజకవర్గం ఇక రోజాది కాదని వైసీపీ వర్గాలంటున్నాయి. ఆమెను అసలు చిత్తూరు జిల్లా రాజకీయాల్లో ఉంచారని చెబుతున్నారు. త్వరలో నగర నియోజకవర్గానికి కొత్త ఇన్ఛార్జ్ రాబోతున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా రోజా పట్ల ఏమాత్రం సానుకూలంగా లేరు. భూమన కరుణాకర్ రెడ్డి మాత్రం రోజాకు సపోర్టుగా ఉన్నారు. కానీ ఆయన నగరి సీటును రోజా కోసం అట్టిపెట్టేంత చొరవ తీసుకోలేరు. ఈ విషయం రోజాకు స్పష్టత రావడంతో మెల్లగా తమిళ సినిమాల్లో అవకాశాలు వెదుక్కుంటున్నారు. నగరి ఇన్ఛార్జ్గా తనను తీసేసిన తర్వాత ఆమె భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటారు.